మీదికి 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసు సాత్వికుడు, రక్షకుడుగా భూమి మీదకి వచ్చిన యేసు ఆనాడు దయామయుడు, నాటి కరుణామయుడు, ఈ రోజు దయామయుడు, సాత్వికుడు, కరుణామయుడు అనుకుంటే కబడ్డార్, తప్పు చేస్తున్నారు మీరంతా. 2000 సంవత్సరాల క్రింద ఆయన సాత్వికుడు, 2000 సంవత్సరాల క్రితం ఆయన దయామయుడు, కరుణామయుడు, రక్షకుడు. ఇప్పుడు ఏంటో చూస్తారా ఒక్కసారి? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ మాట ఎవరు పట్టించుకోవటం లేదు. ఇది మనకు సంబంధించింది కాదనుకుంటున్నారు బైబిల్లో ఉన్నప్పటికీ. యేసు ఎవరో తెలుసా? నాణానికి ఒక పక్క బొమ్మ చూసావు నువ్వంతే. నువ్వు వాడుతున్న కరెన్సీ నాణానికి ఒక పక్క బొమ్మ చూస్తున్నావు. వెనక ఏ బొమ్మ ఉందో ఎలాగో నీకు తెలియాలి. వెనకాతలు ఉన్న దాని పేరే బొరుసు. యేసు బొమ్మను చూసావంటే నువ్వు సాత్వికుడు, దయామయుడు, కరుణామయుడని. ఇప్పుడు బొరుసు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన క్రీస్తు యేసే. ఆయన రక్షకుడు అనుకుంటున్నావు నువ్వు, అమాయకుడివి. శిక్షకుడు. ఆయన మాట విన్నంత వరకు నీకు రక్షకుడు. ఆయన మాట ప్రకారము నీ బ్రతుకును కొనసాగించినంత వరకు ఆయన రక్షకుడు. తేడా జరిగిందో బొరుసు పడుతుంది. తేడా జరిగిందో బొరుసు పడుతుంది. బొరుసులో ఏముందో తెలుసా? శిక్షకుడు.